హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉల్లగడ్డతో పరాటా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కావలసిన పదార్థాలు: ఉల్లగడ్డలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, గోధుమ పిండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా మనము ఉల్లగడ్డల్ని ఈ విధంగా రెండుగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టి కొద్దిగా వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టి విజిల్స్ వచ్చేవి 2 విజిల్స్ వరకు వాటిని ఉడికించుకోవాలండి. అవి ఉడికేలోపు మనము గోధుమ పిండిని తీసుకొని దాంట్లో సరిపడా కొంచెం ఉప్పు మరియు ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని నీళ్లు వేసుకుంటూ కలుపుతూ ఇలాగా పిండిని బాగా మన చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఉండే విధంగా దానిని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ దానిని బాగా కలిపి పిండిని మెత్తగా బాగా కలపాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక కవర్లో లేకుంటే మూత పెట్టి దాన్ని కొంతసేపు నాననివ్వాలండి. ఇప్పుడు మనం పెట్టిన ఆలు కూడా విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఆలుని కుక్కర్ నుంచి తీసేసి మనం వాటిని వడగట్టుకోవాలండి. వడగట్టుకున్న తర్వాత తొక్కు తీసి ఇలాగా మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న ఉల్లగడ్డలను చేత్తో ఇలా బాగా మెత్తగా మనం వాటిని మెత్తగా చేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రను ఇట్లాగా బాగా దానిని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. కావాలంటే మీరు చిన్న మిక్సీ గిన్నెలో వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము మసాలాను ఉల్లగడ్డలో అంతా కలుపుకుందామండి. ఇలా మనం మెదిపి ఉంచుకున్న ఉల్లగడ్డలో ఇట్లా 1 కప్పు సన్నగా తరిగిన ఎర్రగడ్డలను మరియు మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, తెల్లగడ్డ పేస్టును ఇందులో కలపాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా అందులో వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకును కూడా మనం సన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలండి. ఇలాగా సన్నగా తరిగి అందులో వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసి మళ్ళీ ఒకసారి దాన్ని బాగా చేత్తో బాగా కలపాలండి. ఆ మసాలా అంతా మొత్తం బాగా కలిసిపోయే వరకు దాన్ని బాగా కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు కూడా కలుపుకొని పెట్టుకోవచ్చండి. ఇలాగా పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద చపాతీ కాల్చుకోవడానికి మనం పెనం పెట్టుకుందామండి. ఇలా పెనం పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పరాటాను చేద్దామండి. చూడండి, ఇలా కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని ఇలా ఉండగా చేసి పొడి పిండిని చల్లుకుంటూ దీన్ని మనం చపాతీ కర్రతో ఇలా ఫస్ట్ కొంచెం చిన్నగా ఇలా మధ్యలో ఎక్కువ రుద్దకుండా సైడ్లలో బాగా రుద్దుకోవాలండి. తర్వాత దీని మధ్యలో మనం కలిపి ఉంచుకున్న ఉల్లగడ్డ మిశ్రమాన్ని ఇందులో మధ్యలో ఉంచి దీన్ని వారలన్నిటినీ కలుపుతూ మనం ఇలాగా చూడండి, ఇలా చేస్తున్నాను గమనించండి. ఇలా దాన్ని వారలన్నిటినీ ఇలా చేత్తో ఒకసారి పట్టుకొని అలాగా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని అక్కడి నుంచి తీసేసి దాన్ని మొత్తం క్లోజ్ చేసేయండి, ఎక్కడ బయటికి రాకుండా ఇలాగా ఉంట చేసి ఇప్పుడు మళ్ళీ పొడి పిండి చల్లుకుంటూ దానిని చపాతీ కర్రతో బాగా చపాతీలాగా దానిని రుద్దుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా రుద్దుకొని ఇప్పుడు దీనిని పెనం మీద మనము వేసి కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇంకో విధంగా దీనిని ఎలా స్టఫింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా గోధుమ పిండి ఉంటను ఈ విధంగా కూడా మన వేళ్ళంతో రుద్దకుండా ఇలా వేళ్ళతోనే దానిని ఇలా చేసి చూడండి, ఇలా చేసి దానిని
దీని మధ్యలో మనం కలుపుకున్న ఉల్లగడ్డ మిశ్రమాన్ని ఉంచి దీన్ని ఇప్పుడు ఇలాగా ఉల్లగడ్డ మిశ్రమాన్ని ఇందులో ఉంచి దీన్ని క్లోజ్ చేయాలండి. చూడండి ఇలాగా ఈ విధంగా క్లోజ్ చేయాలండి. అలా రుద్దుకున్న పరాటాలను మనం పెనం మీద వేసి నూనె రాస్తూ ఇరువైపులా అవి బాగా కాలే వరకు వాటిని మనం పెనం పైన కాల్చుకోవాలండి. రెండు పక్కల ఇటుపక్క అటుపక్క తిప్పుతూ వాటిని బాగా కాల్చుకోవాలండి. చూడండి వీటిని నెయ్యితో కాల్చుకుంటే మరీ టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకున్న పరాటాలను మనం పెరుగు చట్నీతో కానీ లేదంటే పిల్లలైతే టమాటా సాస్తో తింటారండి. ఇది నార్త్ ఇండియన్లో ఆలూ పరాటా అని చాలా ఫేమస్ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఆలూ పరాటా చేయడం ఎలాగో నేర్చుకున్నారు కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.